ఈరోజు మైదాపిండి పకోడీ చేసుకుందాం. 10 పచ్చిమిర్చి 6 రూపాయలు తీసి పొడవుగా ముక్కలుగా చీల్చుకుందాం. చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర కొంచెం బాగా కలుపుకుందాం. సాల్ట్ వేస్తాం కదా, కొంచెం వాటర్ వస్తాయి, చూసుకుని వాటర్ పోసుకుందాం. ఇలా కొంచెంసేపు బాగా కలుపుకోవాలి. 1 కప్పు మైదా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మైదా వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. ఇలా పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ పోసి కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. మీరు ఉంటే వేసుకోండి, లేదంటే మానేయచ్చు, మన ఇష్టం అది. ముందుగా మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పకోడీలు వేసుకుందాం. పకోడీలు వేసుకుందాం. 5 మినిట్స్ ఆగి మనం ఇంకో సైడ్కి తిప్పుకుందాం. వేగిపోతున్నాయి, మనం ఇంకా తీసేసుకోవచ్చు. వేగిపోయినాయి, నేను తీసేసుకుంటున్నాను. 1 నిమిషం ఇలా ఉంచి దీంట్లో పెట్టేసుకున్నాం. ఆయిల్ వాడుతుంది. ఇంకో సైడ్ తిరిగేసుకున్నాం. వేగిపోయాయి, ఇంకా మనం తీసుకోవచ్చు. పకోడీలు రెడీ. మైదాపిండి పకోడీలు బాగుంటాయి. చాలా ఈజీ, చాలా టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి.